డైరెక్టర్ సార్ అండ్ చైర్మన్ సార్ సయ్యద్ సార్ని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఒకసారి స్టాండింగ్ ఓవియేషన్, ఒకసారి నిలబడి. అదేవిధంగా సార్ కూర్చోండి. ఓకే, సో మీకు ఒక పర్సన్ ఇంట్రడ్యూస్ చేయాలి. ఆ పర్సనే నిఖితా రెడ్డి. రండి ఒకసారి కూర్చోండి మేడం, కూర్చోండి. నిఖితా రెడ్డి గురించి చెప్పాలంటే సింపుల్ గా చాలా ఎక్కువ చెప్పాలి, చాలా మాట్లాడాలి, ఎందుకంటే ఆమె ప్రొఫైల్ అలాంటిదే. కానీ ఇప్పుడు నేను ఇక్కడ ఈ జరిగే ప్రోగ్రామ్ తో పాటు మీకు యూట్యూబ్ లో కూడా వీడియో చేస్తా కాబట్టి సింపుల్ గా చెప్తా. ఇక్కడ మన కొందరిని యాస్పిరెంట్స్ కూడా చూశాను. కామ్ గా వస్తారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకొని వెళ్ళిపోతారు. ఆ కామ్ గా వచ్చి మీరు చాలా నోటీస్ చేసి ఉంటారు కదా మన అమ్మాయిలు యాస్పిరెంట్స్ లోని. అలాంటి పర్సనాలిటీలో నిఖితా రెడ్డి 100 రెట్లు. ఎప్పుడు కూడా అసలు టెస్ట్ సిరీస్ కి ఎప్పుడు పెట్టినా మన టెస్ట్ సిరీస్ లోని టాప్ 1 to 10 ర్యాంక్స్ లో ఖచ్చితంగా ఉండేది. ఎప్పుడు కూడా డయాస్ మీదకి మోమాటంగానే వచ్చేది. నేను అప్పుడు 100% సర్వీస్ వస్తాను 100 సార్లు మేడం కి నిఖితా గారికి చెప్పాను. 100% ఇప్పుడు ఆమె స్టేట్ వైడ్ ఓవరాల్ స్టేట్ వైడ్ కి వచ్చేటప్పటికి 182 ర్యాంకు తీసుకోవడం జరిగింది. గట్టిగా చెప్పట్లు. అదే విధంగా ఉమెన్ కేటగిరీలో స్టేట్ 13 ర్యాంక్ ఉమెన్ ర్యాంక్. జోనల్ మన చార్మినార్ దగ్గర ఉంటది చూడండి, ఆఫీసర్ మనకు చార్మినార్ దగ్గరలో ఉంటారు మేడం. అయితే ఆమెకి స్టేట్ వైడ్ జోనల్ వైజ్ అంతా 3rd ర్యాంక్ ఉమెన్ కేటగిరీలో. ఈడబ్ల్యూఎస్ మేడం నిఖితా రెడ్డి కాబట్టి ఈడబ్ల్యూఎస్ లో టాప్ 1 ర్యాంక్. అంతేకాకుండా అంటే ఒక ఎలా ఉంటదంటే మన ఫ్యాకల్టీస్ లో ఒకరు చెప్తారు, ఒక స్టేజ్ సాచురేషన్ పొజిషన్స్ అయ్యే సార్ ఈ వర్డ్ బాగా వాడతారు. ఒక స్టేజ్కి వెళ్ళిపోతే అన్ని వచ్చేస్తాయి. ఆమె గ్రూప్ 3 ర్యాంక్ 51, గ్రూప్ 3 జాబ్ కూడా వచ్చింది. స్టిల్ ప్రెజెంట్ ఆమె చేస్తున్న జాబ్ ఏంటంటే గ్రూప్ 4 లోని కమర్షియల్ ట్యాక్స్ అసిస్టెంట్ 255 ర్యాంక్. సో ఇవన్నీ కాకుండా నెక్స్ట్ 2-3 ఇయర్స్ లోని ఆమె గ్రూప్ 1 ఆఫీసర్ గా గాను యూపీఎస్సీ ఆస్పిరెంట్, ఎందుకంటే ఆమె యూపీఎస్సీ ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు. సో నేను ఎంతకన్నా మీ టైం ఈ ప్రోగ్రామ్ ని ఎంతకన్నా ఎక్కువసేపు నేను ల్యాక్ చేయదలుచుకోలేదు. సార్ నిఖితా రెడ్డి మేడం ఉద్దేశించి సార్ కొద్దిసేపు మాట్లాడతారు, తర్వాత మేడం నిఖితా రెడ్డి గారు. లాంగ్ గ్యాప్ తర్వాత మళ్ళీ కలుసుకున్నాం మనం. ఐ థింక్ చరిత్ర గుర్తు ఉంటుంది మీకు. భారతదేశ చరిత్ర, బ్రిటిష్ వారు రావడం, దేశాన్ని ఆక్రమణ చేయడం, మళ్ళీ మన దేశం నుంచి వాళ్ళని తరిమి కొట్టడం, ఇవి మనం చూస్తున్నటువంటి స్టోరీ. మధ్యలో కొంచెం ఆగిపోయాం. అయితే మన తెలంగాణలో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 నోటిఫికేషన్స్ వచ్చినాయి. ఎగ్జామ్స్ జరిగితే దాని యొక్క రిజల్ట్స్ కూడా ఇప్పుడు మనకి వచ్చేస్తున్నాయి. అండ్ చాలా మందికి గ్రూప్ 1 తో పాటుగా గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 సర్వీసులు, అన్ని సర్వీసులు కూడా వచ్చినాయి. అంటే ఒక్కసారి మనం టాలెంట్ ఉంది అంటే ఆటోమేటిక్ గా అనేక సర్వీసులు వెతుక్కుంటూ మన దగ్గరికే వస్తాయి. ఆ టాలెంట్ ఏంటంటే సబ్జెక్ట్ పై పర్ఫెక్షన్ రావడం అంతే. సో ఏదైతే గ్రూప్ 1 లో సబ్జెక్టులు ఉన్నాయో అదే గ్రూప్ 2 లో ఉన్నాయి, అదే గ్రూప్ 3 లో ఉన్నాయి, అదే గ్రూప్ 4 లో ఉన్నాయి మనకి. అది ఆ సబ్జెక్ట్ లో ఆ పర్టికులర్ ఎగ్జామ్ కి తగ్గట్టుగా ఎగ్జామ్ ప్యాటర్న్ బట్టి మనం ప్రిపరేషన్ చేయాల్సి ఉంటుంది అంతే. సబ్జెక్ట్ అయితే సేమ్, కాన్సెప్ట్ అయితే సేమ్. ఆ కాన్సెప్ట్ ని మనం ఎగ్జామ్ ఓరియంటేషన్ లో చదువుకుంటూ పోవాలి. అయితే ఆ సబ్జెక్ట్ గ్రిప్ అనేది ఆమె సంపాదించారు కాబట్టి గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 3 సర్వీసులు కూడా ఆమె సాధించారు. ఇప్పుడు ఆమె గ్రూప్ 1 ప్రిపరేషన్ చేయబోతున్నారు. అండ్ అట్ ద సేమ్ టైం సివిల్స్ కూడా ప్రిపరేషన్ చేయబోతున్నాం నిఖితా రెడ్డి గారు. అయితే గ్రూప్ 2 లో ఆమెకి డిటి వస్తుంది, గ్యారంటీగా డిటి వస్తుంది. సబ్ రిజిస్టర్ కష్టం అనుకోండి, మున్సిపల్ కమిషనర్ కూడా రావచ్చు. అయితే ఈమెకి వద్దు అని చెప్పి అంటుంది ఆమె. డిటి వద్దు అట, మున్సిపల్ కమిషనర్ వద్దు అట, ఏసీటీ వద్దు అట. ఏం కావాలి అంటే ఏఎస్ఓ కావాలి అట. ప్రస్తుత సర్వీస్ లో ఏఎస్ఓ లో జనరల్ జిఏడి ఉంటది కదా, జనరల్ అడ్మినిస్ట్రేషన్. సో జిఏడి ఎందుకు అంటే గ్రూప్ 1 ప్రిపరేషన్ చేయడానికి టైం ఉంటుంది నాకు. అంటే ఆమె టార్గెట్ చూడండి, గ్రూప్ 2 ఎగ్జిక్యూటివ్ పోస్ట్ డిటి అంటే డిటి వద్దని చెప్పేసి ఆమె తిరస్కరణ చేస్తుంది ఆమె. అంటే ఆమె కాన్ఫిడెన్స్, అది కాన్ఫిడెన్స్, గ్రూప్ 1 సాధిస్తా, నా టార్గెట్ గ్రూప్ 2 కాదు గ్రూప్ 1 సాధిస్తా అని చెప్పేసి ఆమె ఎగ్జిక్యూటివ్ పోస్ట్ వచ్చినా సరే ఎగ్జిక్యూటివ్ పోస్ట్ నాకు ఇవ్వదు, నాకు కావాలి నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్. నేను సెక్రటేరియట్ లో పోతా, సెక్రటేరియట్ లో ఉదయం నుంచి సాయంత్రం వరకు కూర్చుంటా. ఆ కూర్చున్న టైంలో కూడా 2-3 సంతకాలు పెడతా, తర్వాత నా ప్రిపరేషన్ నేను చేసుకుంటా, మళ్ళీ ఇంటికి
పోతా, మళ్ళీ ప్రిపరేషన్ చేస్తా, ఇది గ్రూప్ 1 కోసం. సో అంత కాన్ఫిడెన్స్ ఆమెలో ఉంది. అట్లాగే మనకి సబ్జెక్ట్ గ్రిప్ వచ్చేసింది అనుకోండి, మీలో కూడా ప్రతి ఒక్కరికి కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది, ఈ సర్వీస్ చాలా ఈజీ అని చెప్పి వస్తుంది. అయితే మీ థింకింగ్ ఎలా ఉండాలి, గ్లోబల్ స్థాయిలో ఉండాలి. గ్లోబల్ స్థాయిలో ఓకే, నా స్పీచెస్ అనేవి చాలా ఉంటాయి, క్లాస్ అవుతున్నప్పుడు వెళ్తాయి, అది మళ్ళీ వెళ్ళిపోతాం, డీవియేషన్ అయిపోతాం మనం. అయితే ఇప్పుడు మెయిన్ ఏంటంటే, ఇప్పుడు ఈ మొత్తం స్టేజ్ పైన హీరో హీరోయిన్ మొత్తం ఎవరు అంటే ఆ నిఖితా రెడ్డి గారే. ఓకే, సో కాబట్టి ఆ నిఖితా రెడ్డి గారు ఇప్పుడు ఈ సర్వీస్ సాధించడంలో అనేక సమస్యలు కూడా ఎదుర్కొనే ఉంటారు, ఆమె అనేక సవాళ్ళు కూడా ఎదుర్కొనే ఉంటారు. అయితే నేను రిక్వెస్ట్ చేస్తానంటే, ఆ సవాళ్ళని కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి. ఆ ఛాలెంజెస్ ఏదైతే ఫేస్ చేస్తారో ఆ ఛాలెంజెస్ కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసి దాన్ని ఏ విధంగా అధిగమించి ఇప్పుడు ఈ సర్వీస్ అనేది మీరు సాధించారు. అది ఈ ప్రిపరేషన్ లో మీరు ఏ పుస్తకాలు చదివారు, తర్వాత ఎవరెవరి సజెషన్స్ ఏమైనా తీసుకున్నారా, ఇటువంటివి కొంచెం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు బాగుంటుంది. అండ్ మన ఆస్పిరెంట్స్ కూడా ఒక్కొక్కరి మెంటాలిటీ ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఇప్పుడు నిఖితా రెడ్డి గారి యొక్క ఫ్రీక్వెన్సీ ఒక విధంగా ఉంటుంది, ఆ ఫ్రీక్వెన్సీలో ఆమె చదువుకుని వెళ్ళింది. మీ ఫ్రీక్వెన్సీ ఆమెలాగా ఉండవచ్చు, ఉండకపోవచ్చు. ఆ ఫ్రీక్వెన్సీ సెట్ అయితే ఆమె సజెషన్స్ ని పూర్తిగా ఫాలో కావచ్చు. ఫ్రీక్వెన్సీ సెట్ కాకపోతే పాటించవలసిన అవసరం లేదు. అయితే ఆమె సజెషన్స్ అనేవి అందులో 100 ఆమె సజెషన్స్ ఇచ్చింది అనుకోండి, ఆ 100లో ఒక 10 సజెషన్స్ నచ్చాయి అనుకోండి, ఆ 10 సజెషన్స్ తీసుకోండి, ఆ మిగతా 90 సజెషన్స్ పట్టించుకోవద్దు. ఒక్కొక్క ఆలోచన విధానం ఒక్కొక్క విధంగా ఉంటుంది. సో ఆ ఫ్రీక్వెన్సీ కొందరికి సెట్ అవుతుంది, కొందరికి సెట్ అవ్వదు. ఆమె అంటది నేను ఉదయం 3 గంటలకు లేచి చదువుతా అని చెప్పి అంటది, మీరు అంటే ఫ్రీక్వెన్సీ సెట్ కావట్లేదు. ఇటువంటి కొన్ని ఉంటాయి అట్లా. సో నేను నిఖితా రెడ్డి గారికి మా షైన్ ఇండియా విద్యార్థులకి కొంచెం సజెషన్స్ ఇవ్వమని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. Good afternoon everyone. My name is Nikita Reddy. As you know, I have secured 182 rank in the recent Group 2 examination. ఫస్ట్ నా బ్యాక్గ్రౌండ్ చెప్తాం అనుకుంటున్నా. మా ఫాదర్ ఇక్కడే ఉన్నారు, రామసుబ్బారెడ్డి, ఎలక్ట్రీషియన్. మై మదర్ సరస్వతి, హోమ్ మేకర్. అండ్ నాకు చెల్లి అక్షిత, షీఈస్ వర్కింగ్ ఇన్ సాఫ్ట్వేర్ కంపెనీ జెన్పాక్. ఈ బ్యాక్గ్రౌండ్ చెప్పింది ఎందుకంటే ఐఎమ్ ఫ్రమ్ ఏ వెరీ హంబుల్ బ్యాక్గ్రౌండ్. మా ఫ్యామిలీలో ఎవ్వరు ఇంతవరకు గవర్నమెంట్ ఎంప్లాయీస్ లేరు, సజెషన్స్ ఇచ్చే వాళ్ళు కూడా లేరు. ఐఎమ్ ద ఫస్ట్ వన్ టు బి దేర్. అండ్ నా ప్రిపరేషన్ జర్నీ స్టార్ట్ చేస్తే నేను ఇంజనీరింగ్ చేశాను ఇన్ ట్రిపుల్. సో 2021లో నా ఇంజనీరింగ్ కంప్లీట్ అయింది. సో యాజ్ సూన్ యాజ్ 21లో అయిపోతే నేను యూపీఎస్సీకి ఇనిషియల్ గా స్టార్ట్ చేశాను ప్రిపరేషన్ అనేది. సో యూపీఎస్సీకి స్టార్ట్ చేసి ఇంకా చదువుతున్నప్పుడు 22లో గ్రూప్ 1 నోటిఫికేషన్ అనేది వచ్చింది. సో ఇంకా 22 నుంచి ఇదే సైకిల్. అందరికీ తెలుసు 2022 గ్రూప్ 1 నోటిఫికేషన్ 3 times రాసాము. మళ్ళీ ఇది గ్రూప్ 2 అనేది ఒక 4 times పోస్ట్ పోన్ అయింది. సో ఇన్ దిస్ ఆల్ ది స్ట్రగుల్స్ మనం చదువుతూ ఉండడమే ముఖ్యం. అండ్ అట్లా 4 times పోస్ట్ పోన్ అయింది. ఇంకా లాస్ట్ రీసెంట్ గా మొన్న ఆగస్ట్ లో గ్రూప్ 1 and 2 మధ్యలో చూస్ చేసుకోవాల్సిన సిచ్యువేషన్ లో నేను ఇంకా గ్రూప్ 2 అనేది చూస్ చేసుకొని దీనికే డెడికేటెడ్ గా ప్రిపేర్ అయ్యాను. సో ఇక్కడ తెలిసింది ఏంటంటే 21 నుంచి 25 వరకు ఇట్స్ బీన్ 4 years కంటిన్యూస్ స్ట్రగుల్ అయితే ఉంటుంది. ఇట్స్ వెరీ టఫ్. మనం ఏంటంటే హార్డ్ వర్క్, డెడికేషన్ అండ్ పర్సివరెన్స్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. మీరు ముందుకు వెళ్ళాలంటే ఇలా ఇప్పుడు 4 years డెడికేటెడ్ గా కూర్చొని నేను చదివితే ఈరోజు 182 ర్యాంక్ గ్రూప్ 2లో వచ్చింది. సో ఆ 4 years మీరు పెట్టగలగాలి. ఏమవుతుందో మనకు తెలియదు ఫ్యూచర్ లో, అసలు ఎగ్జామ్ పెడతారో లేదో తెలియదు. అలాంటి సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి. అవన్నీ గుర్తు చేసుకొని ఇంకా చదువుతూ ఉండాలి, అదొకటే చేస్తూ ఉండాలి. ఇంకా అందరికి తెలిసింది ఇట్లా మనం ఇంకా ప్రిపరేషన్ లో ఫంక్షన్స్ ఉండవు, పార్టీస్ ఉండవు, ఒక ఫ్రెండ్స్ సర్కిల్ ఏమి ఉండదు. ఇంకా కంటిన్యూస్ గా ఒక రూమ్ లో కూర్చొని ప్రిపేర్ అవ్వడమే. అండ్ సిలబస్ ఎలా ప్రిపేర్ అవ్వడం, మనం అసలు ఎట్లా గ్రూప్ 2 ప్రిపేర్ అవ్వాలనేది వస్తే, యాజ్ యు నో అందరికి సిలబస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. నాకైతే ఎప్పుడు సిలబస్ కాపీ ఉండేది, నా పక్కనే నేను పెట్టుకొని ప్రతిదీ మనం చదువుతున్నామా లేదా అనేది నాకు టిక్ చేసుకుంటూ అండర్లైన్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ చేసుకుంటూ ప్రతి సిలబస్ లో అన్ని పాయింట్స్ కవర్ అయ్యేటట్టు నేను చూసుకునేదాన్ని. అండ్ సిలబస్ లో మెయిన్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ ఉంటాయి, లైక్ మెయిన్ హిస్టరీ, పాలిటీ, సొసైటీ, ఎకనామీ, జాగ్రఫీ, సైన్స్ అండ్ టెక్, ఎన్విరాన్మెంట్. దీస్ ఆర్ ద మెయిన్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్. సో ప్రతి సబ్జెక్ట్ క్లియర్ గా చదువుకొని వీలైతే మనకి షార్ట్ నోట్స్ చేసుకొని ప్రతి సబ్జెక్ట్ కి
అండ్ వీ నీడ్ టు రివైజ్ దెమ్ కంటిన్యూస్లీ. నేను ఒక్కొక్క సబ్జెక్ట్ అసలు ఎన్నిసార్లు రివైజ్ చేశానని నాకు గుర్తు కూడా లేదు. అన్నిసార్లు సబ్జెక్ట్స్ రివైజ్ అండ్ టెస్ట్ సిరీస్ ద్వారా వీ విల్ ప్రాక్టీస్ ఎనీవే హియర్. అలా ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు మనకు స్ట్రెంగ్స్ వీక్నెస్ రెండు మనకు తెలుస్తాయి. సో ఏంటంటే ఆ స్ట్రెంగ్స్ ని మనము ఇది మన స్ట్రెంగ్త్ అని వదిలేకుండా ఆ స్ట్రెంగ్త్ ని ఇంకా మనం ఇంప్రూవ్ చేసుకోవడానికి చూస్తూ ఉండాలి. లైక్ ఇప్పుడు నాకు పాలిటీ, ఎకానమీ ఇవి నా స్ట్రెంగ్స్. సో నేను వీటిని అక్కడితో వదిలేకుండా ఇంకా బెటర్ అవ్వాలి, ఇంకా కొత్త పాయింట్స్ ఏముంటాయి అనేది వెతుక్కుంటూ ఉండేదాన్ని, ఏ బుక్ లో ఏం దొరుకుతాయి అనేది అట్లా. అండ్ వీక్నెస్ వస్తే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నాకు తెలంగాణ మూవ్మెంట్ ఇస్ మై వీక్నెస్. నాకు వచ్చేమో తక్కువ వచ్చేది కాబట్టి నేను తెలంగాణ మూవ్మెంట్ కి లైక్ 1 month అట్లా కూర్చొని నేను ప్రాక్టీస్ అదే చదువుతూ ఉన్నాను అనమాట. సో కొంచెం బెటర్ అయ్యింది ఆ సబ్జెక్ట్. సో మన స్ట్రెంగ్స్ వీక్నెస్ ఇవైతే ఖచ్చితంగా చూసుకొని మనం ఎగ్జామ్ ఎప్పుడు పెట్టినా రెడీగా ఉండేటట్టు అవ్వాలి. ఈసారి పోస్ట్ పోన్ అయితే బాగుండు, ఇంకోసారి రాసుకుందాం, అసలు ఈ థాట్ కూడా రావద్దు మనకి. ఎప్పుడు ఎగ్జామ్ ఏ మంత్ ఎప్పుడు పెట్టినా కూడా వీ నీడ్ టు బి రెడీ అంతే. అండ్ మెయిన్లీ నేను కొన్ని డోంట్స్ చెప్పాలనుకుంటున్నాను, అసలు ఏం చేయకూడదు అసలు ఈ ప్రిపరేషన్ లో అనేది. యాజ్ యూ నేను ముందు చెప్పాను, సిలబస్ అనేది అయితే నెగ్లెక్ట్ చేయకూడదు. ప్రతి సబ్జెక్ట్ కి ఈక్వల్ వెయిటేజ్ ఇవ్వండి, ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇస్తూ చదవండి. అండ్ సిలబస్ లో లేని అసలు చదవాల్సిన పనే లేదు. అండ్ ఎప్పుడు ఆ లైన్ పెట్టుకొని బియాండ్ దట్ వెళ్ళకండి. సిలబస్ అంతే, అది చదివామా ప్రాక్టీస్ చేసామా అన్నట్టు ఉండాలి. అండ్ అన్ని సబ్జెక్ట్స్ కి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వడం కూడా చాలా మెయిన్ థింగ్. కొందరు కొన్ని ఎక్కువ చదివేసి కొన్ని చాలా వదిలేస్తారు, అలా చేయకూడదు. మనకి 4 papers ఆర్ ఈక్వల్లీ ఇంపార్టెంట్. అన్ని పేపర్స్ లో ఆల్మోస్ట్ ఈక్వల్ మార్క్స్ వస్తేనే వీ విల్ గెట్ ఎ సర్వీస్. లైక్ నాకు అన్ని అంతే వచ్చాయి, ఒక దానిలో ఎక్కువ రాలేదు, ఒక దానిలో తక్కువ రాలేదు. అన్నిట్లో 90 to 100, దాని మూమెంట్ లో ఇట్లా 100 above వచ్చింది. సో అన్నిట్లో ఈక్వల్ మెయింటైన్ చేయడం వల్ల మనకు సర్వీస్ అనేది గ్యారంటీగా వస్తుంది. అండ్ ప్రాక్టీస్ టెస్ట్ సిరీస్ అయితే ఎవరు నెగ్లెక్ట్ చేయకూడదు. అందరూ ఎక్కడో చోట టెస్ట్ సిరీస్ అనేది అయితే తీసుకోవాలి. దానివల్లే మనకు ఒక డిసిప్లిన్ అనేది క్రియేట్ అవుతుంది. ఎవ్రీ సండే వచ్చి రాస్తాము, మనకు ఆ థాట్ ఉంటుంది ఎగ్జామ్ ఉంది, భయం వస్తుంది తక్కువ మార్క్స్ వస్తే. సో ఆ టెస్ట్ సిరీస్ అనేది రాస్తూ ఉండండి. అండ్ మన ఓన్ గా కూడా మనం ప్రాక్టీస్ చేసుకోవాలి. టోటలీ రిలయింగ్ ఆన్ టెస్ట్ సిరీస్ ఇస్ ఆల్సో నాట్ గుడ్. సో మన ఓన్ గా మనం ప్రిపరేషన్ పెట్టుకొని మనం ఎక్కడో వీక్ ఉన్నాం అనేది ఐడెంటిఫై చేస్తూ ఉండాలి. ఇంకో ఇంపార్టెంట్ థింగ్ విచ్ ఇస్ నాట్ రిలేటెడ్ టు ప్రిపరేషన్, కానీ ఈ యూట్యూబ్, టెలిగ్రామ్ లో డిస్ట్రాక్షన్స్ అనేవి చాలా ఉంటాయి డ్యూరింగ్ దిస్ ప్రిపరేషన్. టెలిగ్రామ్ లో అన్నెసెసరీ గ్రూప్ డిస్కషన్స్ అంతా నడుస్తూ ఉంటాయి. కొందరు ఇప్పుడు పోస్ట్ పోన్ కి వెళ్దాము, ఈ ర్యాలీ చేద్దాం, అది చేద్దాం అని ఏవేవో వీడియోస్, చాట్స్ నడుస్తూ ఉంటాయి. బట్ వీ షుడ్ నెవర్ ఎవర్ గో బిహైండ్ దమ్. అసలు వాటిలో వెళ్తే మన ప్రిపరేషన్ ఇంక ఎండ్ అయిపోయిందనే మనం అనుకోవాలి. లైక్ లాస్ట్ ఇయర్ ఆగస్ట్ లో మా ఎగ్జామ్ జరగాల్సింది, బట్ జరగలేదు. బట్ సిన్స్ దెన్ ఐ వాజ్ రెడీ. లాస్ట్ ఇయర్ ఆగస్ట్ లో పెట్టినా కూడా నేను ఎగ్జామ్ రాయాలి అనే ఉన్నాను. కానీ అందరూ ఇక్కడ పోస్ట్ పోన్ అని ర్యాలీస్ చేస్తున్నారు, బట్ ఐ డి నాట్ డూ. నేను నా రూమ్ లో కూర్చొని నేను చదువుకుంటూనే ఉన్నాను. దట్ వీ నీడ్ టు మెయింటైన్. అండ్ ఎవరు ఈ అశోక్ నగర్ ని హోమ్ చేసుకోవాలని చూడకూడదు. వచ్చామా, చదువుకున్నామా, రాసామా, వెళ్ళిపోయామా అంతే ఉండాలి. ఇంకా అదే లూప్ లో పడాలని అయితే ట్రై చేయకండి. ఇది ఒకటైతే చాలా ఇంపార్టెంట్ థింగ్ విచ్ ఎవ్రీబడి నీడ్ టు రిమెంబర్. చాలా మందికి ఇక్కడ పేరెంట్స్ సపోర్ట్ ఉండొచ్చు, లేకపోవచ్చు. బట్ ఇప్పుడు నా కేసులో చెప్తున్నాను, ఇప్పుడు నాకు మా ఫాదర్ అనేవాళ్ళు నాకు చాలా సపోర్ట్ ఇచ్చారు. అసలు ఇది గ్రూప్స్ యూపీఎస్సీ అనేది నా డ్రీమ్ కంటే ముందు ఇట్ వాస్ మై ఫాదర్స్ డ్రీమ్. బట్ దెన్ ఐ టుక్ ఇట్ యాజ్ ఎ ఛాలెంజ్. నేను ఇంకా ఏదో ఒకటి చేయాలి. మా నాన్న కష్టపడుతూ చదివించిన మా మదర్ వాళ్ళు నాకు మొత్తం సపోర్ట్, ఇంట్లో ఏ పని చేయించేవాళ్ళు కాదు. ఇంకా మొత్తం నేను ప్రిపరేషన్ కి ఇచ్చి చదువుకున్నాను. దట్స్ వై వాళ్ళు సపోర్ట్ ఇచ్చారు కాబట్టి నేనైతే ఈరోజు ఈ Group 2 అయినా సాధించగలిగానని అనుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే లైక్ షైన్ ఇండియాతో నాకు ఎట్లా పరిచయం అని చెప్పాలనుకుంటున్నాను. నేను అసలు Group 2 ఏ టెస్ట్ సిరీస్ తీసుకోలేదు. లాస్ట్ ఇయర్ ర్యాండమ్ గా ఇక్కడ షైన్ ఇండియాలో స్కాలర్షిప్ టెస్ట్ అని నడుస్తూ ఉండింది. సో స్కాలర్షిప్ టెస్ట్ లో నేను ఏ టెస్ట్ సిరీస్ తీసుకోలేదు కదా, అసలు ఏంటి చూద్దామని ఊరికే ర్యాండమ్ గా వచ్చాను, రాశాను. అయితే అప్పుడు నాకు అదే మెరిట్ లో సెకండ్ వచ్చేయడం వల్ల వీళ్ళు నాకు సమ్ స్కాలర్షిప్ ఇచ్చి ఇక్కడ టెస్ట్ సిరీస్ లో జాయిన్ చేశారు. వెన్ అదర్స్ వేర్ ఛార్జింగ్ వెరీ హ్యూజ్ అమౌంట్. నాకు ఇక్కడ రీజనబుల్ గా అనిపించింది. అండ్ ఇంకా అక్కడ నాకు సెకండ్ ర్యాంక్ రావడం వల్ల సార్ నాకు స్కాలర్షిప్ ఇచ్చి ఇక్కడ జాయిన్ చేశారు. సిన్స్ దెన్ ఐ హావ్ బీన్ రైటింగ్ ఓన్లీ షైన్ ఇండియన్ టెస్ట్ సిరీస్.
అండ్ మళ్ళీ ఆగస్ట్ లో పోస్ట్ పోన్ అయింది. ఆ తర్వాత కూడా మళ్ళీ వీళ్ళు స్కాలర్షిప్ టెస్ట్ పెట్టి మళ్ళీ టెస్ట్ సిరీస్ నాకు ఇచ్చారు. సో మళ్ళీ కూడా నేను అప్పుడు కూడా ఇంకెక్కడ తీసుకోకుండా మొత్తం షైన్ ఇండియా టెస్ట్ సిరీసే రాశాను. ఇంకోటి చెప్పాల్సిన విషయం ఏంటంటే నేను మూమెంట్ లో చాలా వీక్ అని చెప్పాను. దానిలో అప్పుడు నాకు లైక్ డిసెంబర్ లో మా ఎగ్జామ్, అక్టోబర్ లో నాకు ఇంకా మూమెంట్ లో చాలా వీక్ గా ఉన్నా అని తెలిసింది. దెన్ సురేష్ సార్ నాకు సజెస్ట్ చేశారు సయ్యద్ సార్ క్లాసెస్ చూడమని. అప్పుడు నేను ఈ మూమెంట్ క్లాసెస్ అనేది తీసుకొని అక్టోబర్ అంతా కూర్చొని వర్క్ చేశారు మూమెంట్ మీద. మూమెంట్ ఎట్లయినా మంచి మార్క్స్ రావాలి మూమెంట్ లో అని. సో మొత్తం 20 days అన్ని సబ్జెక్ట్స్ చదువుతూనే మూమెంట్ కూడా నేను ఈ సార్ క్లాసెస్ ఒక హాఫ్ డే పెట్టుకొని రోజు చూస్తూ అలా చేయడం వల్ల నాకు ఇప్పుడు మూమెంట్ అనేది చాలా ఇంప్రూవ్ అయింది. అండ్ దెన్ దే గివ్ ద మ్యాగజైన్స్ ఆల్సో ఫ్రీలీ. మాకైతే అన్ని ఇచ్చేవాళ్ళు, అంటే బాగా చదివే వాళ్ళని ఎప్పుడూ ఎంకరేజ్ చేస్తారు వీళ్ళు. అదొకటైతే గుర్తుంచుకోవాలి. ఇంకా ఎన్నోట్లో అయితే ఐ విష్ ఆల్ ది బెస్ట్ అండ్ ఐ లైక్ టు థ్యాంక్ మై పేరెంట్స్, ఫ్రెండ్స్, ఫ్యామిలీ అండ్ నా ప్రిపరేషన్ లో ఉన్న అండ్ నాకు అచీవ్ చేయడానికి హెల్ప్ చేసినవని. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ఎవరైనా అడగచ్చు, ఏమైనా పర్టికులర్ డౌట్స్ అనేవి ఉంటే. థ్యాంక్ యూ మ్యామ్. మేడంతో ఎవరైనా ఇంటరాక్ట్ అవ్వాలన్నా, మీరు ఏ క్వశ్చన్స్ అడగాలనుకున్నా నేను ఈ 3 లైన్ల వరకు అయితే మైక్ తీసుకురాగలను. ఇంకెవరైనా వస్తే కొద్ది ముందుకు వస్తే నేను వాళ్ళకి మైక్ ఇస్తా, అడగండి. ఇంకా వేరే వేరే టాపర్స్ వస్తారు, అయినప్పటికీ కూడా అడగండి. అడిగితే తెలుస్తుంది మీకు, కొంచెం క్లారిటీ మిస్ అయ్యే ఏదైనా ఉన్నా కానీ ఉంటుంది. ఎవరైనా ఎనీ క్వశ్చన్. గ్రూప్ 2 ఆఫీసర్ అవడానికి ఇది ఒక రైట్ ఆపర్చునిటీ. అంటే మనం అంత పైకి లేసామంటే అంటే మీరు ఆ ట్రాక్ లో రైట్ ట్రాక్ ఉన్నట్టు. ఎనీబడి? మేడం, థ్యాంక్ యూ. అంటే కరెంట్ అఫైర్స్ ఎట్లా చదివేవాళ్ళు అంటే ఇంకా అంటే ఒక్కొక్క సబ్జెక్ట్ కి ఎన్ని అంటే డ్యూరేషన్ ఎట్లా పెట్టుకొని చదివేవాళ్ళు? ఓకే, ఫస్ట్ అన్ని సబ్జెక్ట్స్ గురించి అడిగారు కదా, చెప్పేస్తాను. నేను అన్ని సబ్జెక్ట్స్ కి ఈక్వల్ ప్రయారిటీ ఇచ్చుకుంటూ వెళ్ళాను అనమాట. అంటే నేను మంత్లీ వైజ్ పెట్టుకునేదాన్ని, లైక్ 15 days హిస్టరీ, నెక్స్ట్ 15 days పాలిటీ, నెక్స్ట్ 15 days ఎకానమీ, ఇట్లా అంతా ఒకసారి ప్రిపరేషన్ కంటిన్యూ చేసి ఇట్లా మంత్ కి ఇలా ఒక్కొక్క సబ్జెక్ట్ 2 సబ్జెక్ట్స్ పెట్టుకొని అలా చదువుకుంటూ ఉండేదాన్ని. ఇంకా లాస్ట్ రివిజన్కి వచ్చేసరికి డైలీ మనం ఒక 2-3 సబ్జెక్ట్స్ ప్యారలల్ గా కవర్ చేస్తూ వెళ్ళిపోతూ ఉండాలి. ఇంకా కరెంట్ అఫైర్స్ వస్తే షైన్ ఇండియా మ్యాగజైన్స్ ఆర్ మోర్ దెన్ ఇనఫ్ ఫర్ గ్రూప్ 2. మీరు యూ కెన్ టోటలీ రిలై దెన్. కానీ రివిజన్ ఈజ్ అగైన్ మోర్ ఇంపార్టెంట్. కరెంట్ అఫైర్స్ విషయానికి వస్తే యూ కెన్ రిలై ఓన్లీ ఆన్ 1 magazine, 2-3 magazines వెళ్ళకండి. ఇంకా మనకి లైక్ బడ్జెట్ సర్వేస్, SCOs లో మనకు కొంచెం కరెంట్ అఫైర్స్ లైక్ కవర్ అవుతాయి, స్కీమ్స్ ఏమున్నాయి అవన్నీ. ఇంకా మ్యాగజైన్కి వచ్చేటప్పుడు మాత్రం ఒకటే పెట్టుకొని అదే 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 మళ్ళీ చదువుతూ ఇంకా చూసుకుంటే సరిపోతుంది అక్కడి వరకు. ఓకే మ్యామ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ మేడం ఫర్ యువర్ సక్సెస్. థ్యాంక్ యూ. సబ్జెక్ట్ ని ఏ విధంగా రివైజ్ చేయాలని కొంచెం ఐడియాస్ తో బాగుంటుంది. వీక్లీ సపోజ్ మా క్లాస్ అవుతున్నాయి మేడం, తర్వాత ఇంకో సబ్జెక్ట్ స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఆ సబ్జెక్ట్ మేము కొంచెం ఏ విధంగా కోపప్ చేయాలి రివిజన్ కి? పాస్ట్ నేను ఎలా చేశానో చెప్తాను. ఇప్పుడు నేను సివిల్స్ కోచింగ్ తీసుకున్నాను. అక్కడ క్లాసెస్ రన్ అవుతూ ఉంటాయి, కానీ మనకంటూ మనం ఒక స్కెడ్యూల్ వేసుకోవాలి. వాళ్ళు ఒక టాపిక్ చెప్తున్నా కూడా నేనేంటంటే నా స్కెడ్యూల్ ప్రకారం నేనైతే చేసుకొని, ఫర్ సపోజ్ పాలిటీ సబ్జెక్ట్ తీసుకొని నేను ఒక 10 days పెట్టుకున్నాను అనుకోండి. క్లాస్లో చెప్పినా చెప్పకపోయినా నేనైతే ఒకసారి కవర్ అయితే చేసేదాన్ని. సో దట్ మళ్ళీ మన క్లాస్లో చెప్పినప్పుడు మనకి ఇంకొకసారి వింటాం కాబట్టి ఇంకా బెటర్ క్లారిటీ వస్తుంది. సో మనం అపార్ట్ ఫ్రమ్ కోచింగ్ మనకంటూ ఒక మనం స్కెడ్యూల్ అయితే వేసుకోవాలి. అక్కడ మనం అన్ని సబ్జెక్ట్స్ కవర్ అయిపోయేటట్టు మనమే ఓన్ గా ప్లాన్ చేసుకోవాలి. మీ స్ట్రెంగ్స్ ఏంటి, ఎట్లా చదివితే బెటర్ అనేది మీకు బాగా తెలుస్తుంది. ఇంకా అలా చేసుకుంటే బెటర్. థ్యాంక్ యూ మేడం. First of all, I would like to congratulate you, madam. Thank you. I wanted to ask you about 2 things. One which was already covered, which was about what are the don'ts of preparation. Yes. And the another one is regarding the preparation of notes. I mean, where we have to preparation of short notes. Short notes. To be specific. One is about during preparation of the short notes. Okay. Regarding different subjects, we have to
approach with a different strategy. Yes. Where do we have to stress facts and where do we have to stress concept? కాన్సెప్ట్ లైక్ ఫర్ సపోజ్ ఇప్పుడు మీరు గ్రూప్ 2 ఎగ్జామ్ కి చదువుతున్నారు, మీకు కాన్సెప్ట్ అండ్ ఫ్యాక్ట్స్ రెండు ఈక్వల్లీ ఇంపార్టెంట్. As a beginner, I have nothing, no knowledge about science and history. Okay. I am from commerce background. Okay. So regarding that, where do we have to stress facts like years and names and everything, and where do we have to stress concept? ఓకే, లైక్ ఫస్ట్ హిస్టరీ అన్నారు కదా, హిస్టరీ చూద్దాము. సో హిస్టరీలో డెఫినెట్లీ ఇయర్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ ఇన్ దిస్ గ్రూప్ 2 కైండ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఏన్షియంట్ మెడివల్ మోడర్న్ అని ఉంటుంది కదా. ఎగ్జాంపుల్ ఏన్షియంట్ హిస్టరీ తీసుకుంటే మనకి క్రొనాలజీ అనేది డెఫినెట్లీ ఇంపార్టెంట్ వస్తుంది. మీరు అసలు షార్ట్ నోట్స్ చేసుకునే ముందు మీరు చేయాల్సింది ఏంటంటే సబ్జెక్ట్ను ఒక 3-4 టైమ్స్ చదివాక మీరు షార్ట్ నోట్స్కి వెళ్ళండి. ముందే అసలు షార్ట్ నోట్స్ అనేది ఆలోచించకండి. ఒక 3 టైమ్స్ 4 టైమ్స్ నాకు అర్థమైంది మొత్తం సబ్జెక్ట్ అనుకునే వరకు అసలు షార్ట్ నోట్స్ అనేది వెళ్ళకుండా మొత్తం చదువుకొని షార్ట్ నోట్స్ చేయాలని ఏం రూల్ అయితే లేదు. లైక్ ఇప్పుడు మనం టెక్స్ట్ బుక్ ఉంటుంది, అక్కడే ఇంపార్టెంట్వి హైలైట్ చేసుకొని బార్డర్స్లో ఇంపార్టెంట్ థింగ్స్ అలా ఉన్నాయి. ఇట్ ఈస్ మేనేజబుల్. కానీ స్పెసిఫికలీ చేయాలనుకుంటే ఒక 3-4 టైమ్స్ చదివి మీకు ఏం ఇంపార్టెంట్ అప్పటికే మీకు అర్థమవుతాయి అసలు ఏంటి ఇంపార్టెంట్ అనేది. ఎగ్జాంపుల్ ఏన్షియంట్ హిస్టరీలో ఇప్పుడు లైక్ అప్పట్లో కింగ్స్ వాళ్ళ క్రొనాలజీ ఇలా అడిగేవారు, కానీ ఇప్పుడు అలా లేదు. మొత్తం లైక్ ఇప్పుడు లిటరేచర్ ఏంటి, ఆర్ట్ ఏముంది, ఆర్కిటెక్చర్ ఏంటి, అప్పుడు స్టేట్ ఎలా నడిచాయి అనేవి ఇప్పుడు అవి ఇంపార్టెంట్ వస్తున్నాయి. సో మనకి ఇంకా అలా చూసుకొని ఇంపార్టెంట్ థింగ్స్ ఒకటి రాసుకోండి. అన్నెసెసరీ చాలా ఉంటాయి, అవన్నీ వదిలేసి ఓన్లీ ద మెయిన్ థింగ్స్ అనేవి మన నోట్స్లో ఉంటే సరిపోతుంది. అదర్ సబ్జెక్ట్ మీరు అడిగింది సైన్స్ అండ్ టెక్నాలజీ. That was covered, madam. No problem. And one last question actually. How did the evaluation or going through the previous papers have helped you in your examination? ప్రీవియస్ పేపర్స్ అయితే మనకి ఎప్పుడో లాస్ట్ ఎగ్జామ్ ఎప్పుడో జరిగింది అండ్ అప్పుడు పేపర్స్ చాలా ఈజీగా వచ్చాయి. ఫ్రాంక్లీ చెప్పాలంటే లిటిల్ ఇర్రెలవెంట్ నా పేపర్స్ అయితే. మోస్ట్లీ మనం చూడాల్సింది ఏంటంటే లైక్ ఇప్పుడు రీసెంట్ ట్రెండ్స్ ఎట్లా వస్తున్నాయి. మన స్టేట్లో పిఎస్సి కాదు కదా, వేరే స్టేట్లో కూడా పిఎస్సి ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాయి. ఇప్పుడు మొత్తం లైక్ స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ అలా ఎక్కువ వస్తున్నాయి. సో మీరు యూపీఎస్సి క్వశ్చన్స్ అంటే యూపీఎస్సి సివిల్స్ అని చెప్పాను, యూపీఎస్సి కండక్ట్స్ మెనీ అదర్ ఎగ్జామ్స్ కదా. లైక్ ఆ పేపర్స్ తీసుకొని మీరు ఎక్కువ చూసారనుకోండి, ఇట్లా స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ లైక్ 1 స్టేట్మెంట్ కరెక్ట్, 2 స్టేట్మెంట్స్ కరెక్ట్, 3 స్టేట్మెంట్స్ కరెక్ట్ ఇలాంటివి కూడా వస్తున్నాయి. మన స్టేట్ పిఎస్సిలో అయితే 5 స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. అలా ఇలాంటివి లైక్ మోర్ రిలవెంట్ నౌ. ఇప్పుడు మీరు అవి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అంటే యూపీఎస్సీ రిలే అవ్వడం బెటర్. ఇప్పుడు మొన్న అయితే గ్రూప్ 1 గ్రూప్ 2 అన్నీ అయ్యాయి కాబట్టి నవ్ యూ హ్యావ్ ఫ్యూ పేపర్స్ టు రెఫర్. పాతవి ఎప్పుడు అంటే ఐ ఫీల్ దే ఆర్ ఇర్రెలవెంట్ మోస్ట్లీ. ఎప్పుడు ముందు అయితే రీసెంట్వి చూస్తూ ఉండండి. రండి ఒకసారి లాస్ట్ వన్. దట్స్ ఓకే. రండి. ఫస్ట్లీ కంగ్రాచులేట్ మ్యామ్. థ్యాంక్ యూ. అంటే మనం ఇప్పుడు ఏ టైంకి చదువుకుంటే బాగుంటుంది అంటే ఏ టైంకి చదువుకుంటే బాగుంటుంది ఉంటది కదా, అంటే మార్నింగ్ లేదా అంటే ఇట్ ఈస్ లైక్ ఒక్కొక్కరు ఇంకొక లాగా ఉంటారు. లైక్ ఐఎమ్ మార్నింగ్ పర్సన్ అంటే నేను 3కి లేచైతే చదవను. మోస్ట్లీ నా స్కెడ్యూల్ అనేది ఎగ్జామ్కి ఒక 3-4 months ఉంటే నేను నా డెస్క్కి 7 కల్లా వచ్చి కూర్చోవాలి. 7:30 మ్యాక్స్ 8 వరకు కూర్చోవడానికి ట్రై చేస్తాను. సో ఇంకా 8 కూర్చొని లైక్ 1 వరకు మోస్ట్లీ సీరియస్గానే చదువుతాను. సో ఆఫ్టర్నూన్ ఎట్లయినా కొంచెం లేజినెస్ అనేది వస్తుంది. ఆఫ్టర్నూన్ ఇట్లా అర్థమెటిక్ ఇలాంటివి నేను కవర్ చేసేదాన్ని కొంచెం లేజీగా ఫీల్ అవ్వకుండా ఉండడానికి. అండ్ ఈవినింగ్ ఇట్లా రివిజన్ ప్రాక్టీస్ మోస్ట్లీ ఇలా పెట్టుకునేదాన్ని. ఐఎమ్ మార్నింగ్ పర్సన్ కాబట్టి మార్నింగ్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ అన్ని కవర్ చేసుకునేదాన్ని. బట్ వెన్ ఎగ్జామ్ ఈజ్ నియర్ లైక్ లాస్ట్ 1 month 1.5 months ఉన్నప్పుడు ఐ యూస్ టు గెట్ అప్ ఎట్ 5:30 5 6 మోస్ట్లీ. ఎప్పుడు 4కి అయితే లేవలేదు. 5 నుంచి 6 వరకు గ్యాప్లో లేచి ఇక డే అంతా చదువుకోవడమే ఉంటుంది. మోస్ట్లీ 1 hour లైక్ అలా వీ కెన్ టేక్ రెస్ట్ ఎనీవేస్. అలాంటివి కూడా ఉండాలి. 1 hour 2 hours ఇట్స్ ఫైన్ డైలీ. దట్స్ టోటలీ ఫైన్. మీరు తీసుకోండి. ఇంక ఇట్ డిపెండ్స్ ఆన్ ఇండివిజువల్ ఏ టైం చదువుకోవాలనేది. ఫ్యూ స్టడీ నైట్ వెల్. సో ఆల్మోస్ట్ అందరూ మార్నింగే చదువుకుంటారు. అదే గుడ్ మ్యామ్. ఇంకొకటి అంటే చాలా మంది అడుగుతున్నారు
ఈ ప్రిపరేషన్ కరోనా తర్వాత ఆన్లైన్ కూడా ఎక్కువైంది కదా, ఆన్లైన్ ప్రిపరేషన్ బెటర్ ఆఫ్లైన్ ప్రిపరేషన్ అడుగుతున్నారు. అగైన్ ఇట్ డిపెండ్స్ ఆన్ ఇండివిజువల్ సార్ కంప్లీట్లీ. నేను సివిల్స్ కోచింగ్ తీసుకున్నాను విచ్ ఇస్ కంప్లీట్లీ ఆన్లైన్. కానీ నేను ఆ క్లాస్ ఎగ్జాక్ట్లీ టైం ఎట్లా క్లాస్కి వెళ్తారో అలానే క్లాస్కి వెళ్ళేదాన్ని. అసలు ఆఫ్లైన్లో ఎంత సీరియస్గా ఉంటానో ఆన్లైన్ కూడా అంతే సీరియస్గా వితౌట్ ఎనీ డిస్ట్రాక్షన్స్ నేను వినేదాన్ని. మన ఇష్టం, ఇట్ డిపెండ్స్ ఆన్ ఇండివిజువల్. మనం ఆఫ్లైన్లో కూడా డిస్ట్రాక్ట్ అవ్వచ్చు, ఆన్లైన్లో కూడా డిస్ట్రాక్ట్ అవ్వచ్చు, అదేం లేదు. రెండు బెటర్. నాకైతే ఐ ఫీల్ ఇప్పుడు ఆన్లైన్ యాక్సెస్ వచ్చింది, మొత్తం మనకు అన్ని ఇంట్లోనే దొరుకుతున్నాయి, ఇన్స్టిట్యూట్ కూడా వచ్చే టైం కూడా ఎందుకు వేస్ట్ చేయొచ్చు అనుకుంటే ఐ ప్రిఫర్ మోస్ట్లీ ఆన్లైన్. కానీ టెస్ట్ సిరీస్ మాత్రం ఆఫ్లైన్ రాయడానికి ట్రై చేయండి, బికాస్ మన టెస్ట్ అన్ని ఆఫ్లైన్ ఉంటాయి. ఇంకా కోచింగ్ అనేది అయితే ఇట్ డిపెండ్స్ ఆన్ యూ కంప్లీట్లీ. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, చివరిగా సార్ ఒక మెమోంటోతో నిఖితా రెడ్డి గారిని సత్కరిస్తారు. మేడం మధ్యలోకి వచ్చింది మేడం, నిఖితా రెడ్డి గారు. ఓకే, అదేవిధంగా మన యాస్పిరెంట్ సైడ్ నుంచి సాల్వాతో సత్కరిస్తారు. ఒకసారి రెండమ్మ ప్రవళిక. అండ్ థ్యాంక్ యూ నిఖిత, మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు. ఖచ్చితంగా మన షైన్ ఇండియాతోని ఆమె జర్నీ అనేది యూట్యూబ్ లో కూడా మనం ఇప్పుడు వీడియో రూపంలో మీకు అందించడం జరుగుతుంది. సో మన సయ్యద్ సార్ తరపు నుంచి, షైన్ ఇండియా తరపు నుంచి అండ్ యాస్పిరెంట్స్ తరపు నుంచి బలంగా కోరుకున్నది ఏంటంటే మీరు ఖచ్చితంగా యూపీఎస్సీ క్రాక్ చేయాలని. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్.